యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం స్త్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం గమనించినట్లయితే, యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ రాహేలు. యాకోబు యొక్క ప్రియమైనటువంటి భార్య రాహేలు, లాబాను యొక్క చిన్న కుమార్తె రాహేలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, కనాను స్త్రీలలో ఎవరిని కూడా నీవు వివాహము చేసుకోవద్దని, నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోవడానికి పద్దనరామలో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు తన అన్న అయినటువంటి ఏశావుకు భయపడి కనాను దేశం నుండి పారిపోయి పద్దనరాములో ఉన్నటువంటి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి చేరుకున్నాడు. లాబాను కుమార్తె రాహేలు. చూడండి, 29వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడిగెను. వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి. అతడు క్షేమంగా ఉన్నాడా అన్నప్పుడు అతని యొక్క యోగక్షేమాలను వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పాను. లాబాను యొక్క కుమార్తె రాహేలు గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాం. తన తండ్రి యొక్క గొర్రెలను ఆమె మేపుతుంది. గొర్రెల కాపరిగా తను అనుభవం కలిగినటువంటి స్త్రీ. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడాడు. పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలును విడిపించడానికి మోషేను దేవుడు నాయకుడుగా నియమించుకున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించాడు. ఇక్కడ రాహేలు కూడా గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాం. తన తండ్రి యొక్క మందను మేపుతుంది. మరి యాకోబుకు భార్యగా ఆమె అనుగ్రహించబడింది. లాబాను యొక్క 2 కుమార్తెలను యాకోబు వివాహం ఆడినట్లుగా చూస్తున్నాం. మొదటగా 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు తన చిన్న కుమార్తె రాహేలునిచ్చి వివాహం చేస్తా అన్నాడు తన మేనమామ. కానీ మొదటగా తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహము చేశాడు. ఎందుకంటే మరి పెద్ద కుమార్తెకు వివాహము చేయకుండా చిన్న కుమార్తెకు వివాహము చేయలేనని మొదటగా ఆమెనిచ్చాడు. తర్వాత మరొక 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు రాహేలునిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా యాకోబునకు చిన్న భార్యగా, ప్రియమైనటువంటి భార్యగా రాహేలు ఉంది. ఆమె గురించి మనం తెలుసుకోవాలంటే చూడండి, 30వ అధ్యాయము 1వ వచనంలో, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, చూసారా, తన అక్కకు పిల్లలు పుడుతున్నారు. లేయా తన అక్కకు పిల్లలు పుడుతున్నారు, కానీ తనకు పిల్లలు లేనందున ఆమె అసూయపడ్డట్లుగా చూస్తున్నాం. యాకోబుతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడో చూడండి. 14వ వచనం, 28వ అధ్యాయము 14వ వచనంలో, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. చూసారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానములు ఎంతో ఉన్నతమైనవి. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా. ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తాను. లెక్కకు మించి ఆశీర్వదిస్తానని దేవుడు చేసినటువంటి వాగ్దానము యాకోబుతో.
అటువంటి వాగ్దానాన్ని మరి రాహేలు తెలుసుకోలేదా? తన అక్కకు సంతానం కలుగుతున్నప్పుడు తన అక్క మీద అసూయపడింది కానీ తన భర్తతో దేవుడు ఏం తెలియజేశాడు? దేవుడు వాగ్దానం చేశాడు కదా సంతానం ఇస్తాడని. మరి నాకు కూడా సంతానం కలుగుద్ది అని దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోయింది. తన అక్క మీద అసూయ పడేటువంటి హృదయాన్ని కలిగి ఉంది రాహేలు. భర్త దేవునితో మాట్లాడేటువంటి వాడు, దేవునితో అనుబంధం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకునేటువంటి వాడు యాకోబు. యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా ఆశీర్వదించాడు. దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు యాకోబు. అటువంటి అనుభవం కలిగినటువంటి యాకోబు యొక్క ఉద్దేశాలను భార్య రాహేలు గ్రహించలేకపోయింది. తన అక్క మీద అసూయ పడింది. అసూయ ద్వారా మనం ఏది కూడా సంపాదించుకోలేము. అసూయ పడుట ద్వారా మన హృదయం మరి మన మనస్సు మనము కృంగిపోతాం. కానీ ఎదుటివారి మీద అసూయ పడుట ద్వారా మనం ఏమి కూడా పొందుకోలేము. మరి లేని దానిని పొందుకోలేము, ఆశీర్వదించబడలేము. లేయ సంతానాన్ని కలిగి ఉంది. వారి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మరి రాహేలు అసూయపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తన భర్త మీద కూడా కోపపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈమె యొక్క హృదయము తొందరపాటు కలిగి మరి అసూయ కలిగి కోపం కలిగి మరి తన భర్తతో కూడా ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి. యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. చూసారా ఎంత తొందర, ఎంత ఆవేశం. మరి అసూయ ద్వేషాలతో బ్రతుకుతున్నటువంటి తన జీవితం. నీవు నాకు సంతానం ఇవ్వకపోతే నేను చనిపోతా. కోపంతో మాట్లాడుతుంది, ద్వేషంతో మాట్లాడుతుంది, ఆవేశంతో మాట్లాడుతుంది. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాలను తన భర్తతో కలిసి సంభాషించుకోలేకపోతుంది. తన భర్తతో కూర్చొని ముచ్చటించలేకపోతుంది. దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోలేకపోతుంది. తన భర్త కోపగించుకున్నందున తన తన భర్త ఏమన్నాడో చూడండి. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా, అంతగానో ప్రేమించినటువంటి యాకోబు తన భార్య యొక్క మాటలను బట్టి నొచ్చుకున్నాడు. మరి తన భార్య యొక్క మాటలను బట్టి బాధపడ్డాడు, వేదన పడ్డాడు, కోపపడ్డాడు. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా నీ గర్భఫలం ఇవ్వడానికి అని ఆయన కోపగించుకున్నప్పుడు ఆమెకు దేవుడు గుర్తొచ్చాడు. ఆమె దేవుణ్ణి వేడుకుంది. దేవుడు ఆమెకు సంతానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 22వ వచనంలో, అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. చూసారా, దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోయింది. కోపముతో, ఆవేశంతో, ఇతరుల మీద అసూయపడుట ద్వారా మనం ఏం పొందుకోలేము. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా మరి సంతానాన్ని పొందుకోగలిగింది. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం ద్వారా సంతానాన్ని పొందుకోగలిగింది. రెండవ విషయం గమనించినట్లయితే రాహేలు ఏ విధంగా ఉందంటే 31వ అధ్యాయము 19వ వచనంలో, లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలేను. చూసారా, గృహ దేవతలను కలిగి ఉన్నటువంటి స్త్రీ తన ఆచారాలను, తన సాంప్రదాయాలను విడిచిపెట్టక తను యాకోబుతో కలిసి జీవిస్తున్నప్పుడు కూడా తన భర్త యొక్క దేవుడే నా దేవుడు అనుకోలేకపోయింది. తన భర్త ఆరాధిస్తున్న దేవుడు, తన భర్త సేవించుచున్న దేవుడు నా దేవుడు అని అనుకోలేకపోయింది. తన భర్తతో ఏకీభవించలేకపోయింది. గృహ దేవతలను కలిగి ఉంది. తన తండ్రి ఇంట ఉన్నటువంటి గృహ దేవతను దొంగిలించి మరి వెళ్తున్నట్లుగా తిరిగి కనాను ప్రయాణంలో మరి వారు ఆ విధంగా గృహదేవతను దొంగిలించుకొని వెళ్తుంది రాహేలు. తన తండ్రి మరి వాడిని వెంబడించాడు. గృహదేవతను దొంగిలించుకొని యాకోబే గృహదేవతను దొంగిలించుకొని వెళ్తున్నాడేమో అనుకొని వారి వెంట వచ్చినప్పుడు మరి యాకోబుకు ఆ విషయం తెలియదు.
భార్య ఆ విధంగా దొంగిలించుకొని వస్తుందన్న విషయం యాకోబుకు తెలియదు. కానీ మరి రాహేలు తన తండ్రి వారిని వెంబడించినట్లుగా ఆమె ఎప్పుడైతే గమనించిందో ఆ గృహ దేవతలను ఆమె దాచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఏ విధంగా 34వ వచనంలో రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. తండ్రి వచ్చాడు, వెతుకుతున్నాడు, యాకోబుతో కోపంగా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. నా యొక్క గృహ దేవతలను దొంగిలించుకొని నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడు యాకోబు, నేను నీ గృహ దేవతలను నేను దొంగిలించలేదు. చూడండి 31వ వచనంలో, యాకోబు నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడుతుని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. చూసారా, తన భర్త ఎవరిని వెంబడిస్తున్నాడు, తన భర్త ఎవరిని ప్రేమిస్తున్నాడు, తన భర్త పూజించే దేవుడు ఎవరు గ్రహించలేకపోతుంది. రాహేలు గృహ దేవతలను విడిచిపెట్టలేకపోతుంది. తను ప్రేమించేటువంటి తన గృహ దేవతలను విడిచిపెట్టలేకపోతుంది. తన ఆచారాలు, సాంప్రదాయాలు, పాత పద్ధతులు, అన్య ఆచారాలు విడిచిపెట్టలేకపోతుంది. యాకోబుకు తెలియదు భార్య యుద్ధ ఉండమని. ఎవరి దగ్గర అయితే ఆ గృహ దేవతలు దొరుకుతాయో వారు మరి చనిపోవచ్చు, నిశ్చయంగా వారు చచ్చెదరు అంటున్నాడు యాకోబు. యాకోబు ప్రేమించినటువంటి భార్య రాహేలు ఏమన్నాడు, ఎవరి దగ్గర అయితే అవి దొరుకుతాయో వారు చనిపోతారు. రాహేలు ఆ గృహ దేవతలను మరి మూట కట్టి వాటిని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. తన తండ్రి వచ్చి వెతుకుతున్నప్పుడు నేను లేవలేను, నేను కడగా ఉన్నాను అన్నప్పుడు తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూసారా, గృహ దేవతలు మన జీవితంలో దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకోవాలి. కుటుంబంలో ఏక మనసు, ఏక హృదయం కలిగి భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకీభవించి ప్రార్థించినట్లయితే దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి మరి గొప్పగా ఆశీర్వదించేటువంటి దేవుడు. అయితే యాకోబు ఏమన్నాడు, ఎవరి దగ్గర అయితే ఆ గృహ దేవతలు దొరుకుతాయో వారు చచ్చిపోతారు. చూసారా, అటువంటి మాటలు మరి రాహేలు వినవలసి వచ్చింది. తన గృహదేవతలు మరి ఇచ్చేసినట్లయితే, అక్కడే విడిచిపెట్టి వచ్చేసినట్లయితే, పోనీ తెచ్చుకున్నది ఇచ్చేసినట్లయితే ఒకవేళ మేలు పొందుకునేదేమో, ఆశీర్వదించబడేదేమో. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నిన్ను విస్తార జనాంగంగా మరి దీవిస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. భార్యాభర్తలు ఏకీభవించి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు రావాల్సినటువంటి దీవెనలు పొందుకోగలుగుతారు. దేవుడు యాకోబుతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని భార్య కూడా తెలుసుకొని అంగీకరించినట్లయితే దీవించబడేది, ఆశీర్వదించబడేది, గొప్ప స్త్రీగా నిలబడేది, గొప్ప జనాంగానికి తల్లిగా ఉండేది. కానీ మరి అక్కడ యాకోబు ఏమని పలికాడంటే, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. ఆ విధంగా మరి రాహేలు అటువంటి మరి ఆ విధంగానే మరి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చి వెంటనే ఆమె చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. గృహ దేవతలు మనకు హాని చేస్తాయి. గృహ దేవతల ద్వారా మనకు మేలు కలగదు. వాటి ద్వారా మనకు కీడే కానీ మేలు చేయడం వాటికి చేత కాదు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆయనే మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయనే మనకు యజమానిగా ఉన్నాడు, ఆయనే మనకు తోడుగా నిలబడ్డాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నా, నేను నీ చేయి పట్టి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు యాకోబుకి ఎన్ని వాగ్దానాలను దేవుడు అనుగ్రహించాడు చూడండి. 32వ అధ్యాయము
27వ వచనములో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవాడు, దేవుని వాగ్దానాలు పొందుకున్నవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు యాకోబు. కానీ తన భార్య యొక్క జీవితం ఏ విధంగా ఉంది? గృహ దేవతలను పెట్టుకొని ఆరాధిస్తుంది. దాని ద్వారా మరి ఎటువంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొందో మనం చూసినట్లయితే చూడండి, 35వ అధ్యాయము 17వ వచనంలో ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుమో ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె రెండవ కుమారుని కనే సమయంలో ప్రసవ వేదనతో ప్రయాసపడుచు ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందొచ్చు ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చూసారా, యాకోబు ఎంతగానో ప్రేమించిన భార్య, కానీ తన యొక్క గృహ దేవతల వల్ల, దేవుని యొక్క వాగ్దానాలను తెలుసుకోలేకపోవడం వల్ల, దేవుని యొక్క మార్గాలను గ్రహించకపోవడం వల్ల, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను తెలుసుకోలేకపోవడం వల్ల ఆమె రెండవ కుమారుడికి జన్మనిచ్చుచు ఆమె చనిపోయినట్లుగా చూస్తున్నాం. తన కుమారుల యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోయింది. తన కుమారుల యొక్క గొప్పతనాన్ని ఆమె చూడలేకపోయింది. దేవుడు చేసినటువంటి వాగ్దానములను ఆమె చూడలేకపోయింది. యోసేపును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చూడలేకపోయింది. మరి బెన్యామీనును ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుడు చూడలేకపోయింది. యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఏ విధంగా దేవుడు గొప్పవాడిగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించబడ్డాడో మరి ఆ తల్లి చూడలేకపోయింది. ఒక తల్లిగా తన ఇద్దరు కుమారులను పెంచలేకపోయింది రాహేలు. ఎందుకంటే దేవుని మార్గాలను అనుసరించలేకపోయింది, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయింది, దేవుని ప్రణాళికను గ్రహించలేకపోయింది. ఇష్టం లేకుండగానే మరి లేయా యాకోబుకు మొదటి భార్యగా చేయబడ్డది. లేయా యొక్క సంతానం ఆశీర్వదించబడింది, లేయా ద్వేషించబడింది, రాహేలు ప్రేమించబడింది. కానీ భర్త యొక్క అడుగుజాడల్లో నడవకపోవడం వల్ల, భర్త యొక్క దేవుణ్ణి తెలుసుకోలేకపోవడం వల్ల, గృహ దేవతలను కలిగి ఉండి అసూయ ద్వేషాలు కలిగి ఉండడం ద్వారా తన పిల్లల యొక్క మరి వారు ఏ విధంగా దీవించబడ్డారో తను చూడలేకపోయింది. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోయింది, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేకపోయింది. దేవుని ఆశీర్వాదాలు ఎంత ఉన్నతమైనవో మరి ఆమె గ్రహించలేకపోయింది. దేవుడు యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఇజ్రాయేలుగా 12 మంది సంతానాన్ని 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. 12 మందిని మరి వారి ద్వారా పుట్టినటువంటి సంతానము మరి రాజులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప మరి యాజకులుగా మరి దేవుడు వారి యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదించాడు. వారి యొక్క గర్భంలో ఉండి రాజులు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు, యాజకులు పుట్టారు. గొప్పవారిగా దేవుడు అభిషేకించాడు. గొప్ప సంతానాన్ని దేవుడు ఇచ్చి అభిషేకించాడు. అటువంటి పరిస్థితులను ఆమె చూడలేకపోయింది. పిల్లలకు తల్లి లేకుండా అయిపోయింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు మరి వారిని పెంచుకుంటూ, వారిని కాపాడుకుంటూ, వారిని పోషించుకుంటూ వృద్ధాప్యంలో మరి అన్నలు యోసేపును అమ్మేసినప్పుడు ఎంతో శోకంతో బ్రతికినటువంటి దినములు. మరి అదే రాహేలు బ్రతికున్నట్లయితే వారిని కాపాడుకోగలిగేది.
వారిని సరైన మార్గంలో పెంచుకోగలిగేది. యాకోబుకు అండగా నిలబడగలిగేది. ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండేటువంటి వారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో భర్త కలిగి ఉన్నటువంటి ఆలోచనలు భార్య ఏకీభవించాలి. దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. ఒకరికొకరు తెలియజేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి. అసూయ ద్వారా, ద్వేషం వల్ల, భర్తను దూషించడం ద్వారా, ద్వేషించడం ద్వారా ఏది కూడా లాభం పొందుకోలేము. ఒకప్పుడు ప్రేమించాడు, రాహేలుని ఎంతగానో ప్రేమించాడు, కానీ ఆమె యొక్క మాటలను బట్టి మరి రాహేలు కోపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ కలిగి, ఆప్యాయతలు కలిగి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించినట్లయితే ఎంతగానో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని దీవెనలన్నీ పొందుకోగలుగుతాం. దేవుడు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా తప్పిపోకుండా ఆయన వాగ్దానాలన్నిటినీ కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు యాకోబు. మరి ఇసుక రేణువుల వలె మరి విస్తరింపజేసి ఏ విధంగా ఆశీర్వదిస్తాడంట, ఏ విధంగా అంటే తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు మీ సంతానాన్ని విస్తరింపజేసి నేను ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మరి ఆమె వినలేదు, గ్రహించలేదు. సంతానం కోసం భర్తతో పోరాడుతుంది. నాకు సంతానం దయచేయి, నేనే విధంగా ఇవ్వగలను? దేవుని ఆశీర్వాదం అని, దేవుడిచ్చే గర్భఫలము, దేవుడిచ్చే బహుమానం. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. దేవునికి నేనేమన్నా ప్రతిగా ఉన్నానా నేను నీకు సంతానం వేయడానికి? దేవుని చిత్తాన్ని గ్రహించలేనప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. దేవుడు చేసిన వాగ్దానాలను పొందుకోలేరు. దేవుడు కృప చూపించినప్పుడు ఆ కృపను పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతే దానికి దానికి బదులుగా శాపానికి గురైపోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదానికి బదులుగా దుఃఖము, నిట్టూర్పు, మరి నెమ్మది లేని జీవితాలు మరి పొందుకు ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క మాటలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని మహిమపరచాలి. ఏక మనసు, ఏక హృదయం కలిగి కుటుంబంలో ఉన్నట్లయితే మరి దేవుని దీవెనలు పొందుకుంటారు. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.